ఓం శాంతి 13/7/2021 ఉదయము మురళి బాప్ దాదా మధువనం. మధురమైన పిల్లలారా, పిల్లలు పెద్దవారై మా సేవ చేయాలి అనే ఆశ శివబాబాకు లేదు. వారెప్పుడు ముసలివారిగా కారు. తండ్రి నిష్కామ సేవాధారి. ప్రశ్న: భోలానాథుడైన శివబాబా పిల్లలైన మనందరి అతిపెద్ద కొనుగోలుదారుడు ఎలా? సమాధానము: తండ్రి చెప్తున్నారు, నేను ఎంతటి అమాయకమైనటువంటి కొనుగోలుదారుడను అంటే, మీ వద్ద ఉన్న పాత వస్తువులన్నీ కొని దాని ప్రతిఫలంగా అన్ని కొత్త వస్తువులను ఇస్తాను. బాబా, ఈ తనువు, మనస్సు, ధనము అంతా మీదే అని మీరంటారు. దానికి ప్రతిఫలంగా మీకు సుందరమైన శరీరము, అపారమైన ధనము లభిస్తుంది. పాట: భోలానాథుడి కంటే గొప్పవారు వేరేవారు లేరు. ఓం శాంతి. భక్తి మార్గంలో ఈ పాట పాడుతూ ఉంటారు. పాటలన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. వాటి అర్థాన్ని కూడా తండ్రి కూర్చొని తెలియచేస్తున్నారు. భోలానాథుడు అని ఎవరిని అంటారో పిల్లలు అర్థం చేసుకుంటారు. దేవతలను భోలానాథుడు అని అనరు. సుదాముడు 2 పిడికెళ్ళ అటుకులు ఇస్తే అతనికి మహళ్ళు లభించాయి అని అంటారు. అది కూడా ఎంతకాలం వరకు? 21 జన్మల కొరకు. తండ్రి వచ్చి భారతవాసులను తప్పకుండా వజ్ర వైడూర్యాల మహళ్ళు ఇస్తారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. దేనికి ప్రతిఫలంగా ఇస్తారు? బాబా, ఈ తనువు, మనసు, ధనము అన్నీ మీవే, మీరిచ్చినవే అని పిల్లలు అంటారు. ఎవరికైనా కొడుకు పుడితే భగవంతుడు ఇచ్చారు అంటారు. ధనము కొరకు కూడా భగవంతుడు ఇచ్చారు అని అంటారు. చెప్పేది ఎవరు? ఆత్మ. భగవంతుడు ఇచ్చారు అనగా తండ్రి ఇచ్చారు. తండ్రి చెప్తున్నారు, మీరు మీ సర్వస్వమును ఇప్పుడు ఇవ్వవలసి ఉంటుంది. దానికి ప్రతిఫలంగా నేను మీకు అత్యంత సుందరమైన శరీరాన్ని, అపారమైన ధన సంపదలను ఇస్తాను. కానీ ఎవరికి ఇస్తాను? తప్పకుండా పిల్లలకే ఇస్తారు. లౌకిక తండ్రి ద్వారా అల్పకాలానికి ధనం లభిస్తుంది. బేహద్దు తండ్రి మనకు బేహద్దు ఆస్తిని ఇస్తారు. జ్ఞానానికి, భక్తికి పగలుకు రాత్రికి ఉన్నంత తేడా ఉందని తండ్రి అర్థం చేయిస్తారు. భక్తిలో అల్పకాలానికి లభిస్తుంది. ధనము ఉంటే సుఖం ఉంటుంది. ధనం లేకుండా మనుషులు ఎంత దుఃఖితులవుతారు. తండ్రి మనకు అపారమైన ధనాన్ని ఇస్తున్నారు కనుక సంతోషం కలుగుతుందని పిల్లలకు తెలుసు. సుఖధామంలో సుఖానికి కొరతే ఉండదు. ప్రతి ఒక్కరికి తమ రాజధాని ఉంటుంది. దానిని పవిత్ర గృహస్థ ఆశ్రమము అంటారు. కావున తండ్రి ఎంత అమాయకుడు! ఏం తీసుకుని ఏమిస్తున్నారు? తండ్రి ఎంత మంచి కొనుగోలుదారుడు! వాస్తవానికి పిల్లలకు తండ్రే కొనుగోలుదారుడు. కొడుకు పుట్టగానే అతడు పూర్తి ఆస్తికి వారసుడైపోతాడు. వారు హద్దులోని కొనుగోలుదారులు. వీరు బేహద్దు భోలానాథుడు, బేహద్దు పిల్లల కొనుగోలుదారుడు. తండ్రి చెప్తున్నారు, నేను పరంధామం నుండి వచ్చాను. పాతదంతా మీ నుండి తీసుకొని నూతన ప్రపంచంలో
మీకు అన్నీ ఇస్తాను. అందుకే నన్ను దాత అని అంటారు. వీరి వంటి దాత మరొకరు లేరు. నిష్కామ సేవ చేస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను నిష్కామ సేవాధారిని. నాకు ఎటువంటి కోరిక లేదు. వృద్ధుడైన తండ్రిని పోషించడం పిల్లలైన మీ బాధ్యత. ఎందుకంటే నేను మిమ్మల్ని సంభాళించాను కదా అని నేను అనను. తండ్రి ముసలివాడైతే పిల్లలు అతడిని సంభాళించటం ఒక నియమం. ఈ తండ్రి ఎప్పుడూ వృద్ధుడిగా కారు, సదా యువకునిగానే ఉంటారు. ఆత్మ ఎప్పుడూ ముసలిగా కాదు. లౌకిక తండ్రికి తను ముసలివాడైతే పిల్లలు చూసుకుంటారు అని వారి పట్ల ఆశ ఉంటుంది. భలే సర్వస్వాన్ని పిల్లలకు ఇచ్చేసినా వారి సేవ జరుగుతూ ఉంటుంది. నేను అభోక్తను అని శివబాబా చెప్తున్నారు. నేను ఎప్పుడూ తినను. నేను కేవలం పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇచ్చేందుకే వస్తాను. సుప్రీం రూహ్ పరమాత్మ కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మయే వింటుంది. ప్రతి విషయాన్ని ఆత్మయే చేస్తుంది. సంస్కారాలను కూడా ఆత్మయే తీసుకుని వెళ్తుంది. దాని ఆధారంగానే శరీరం లభిస్తుంది. ఇక్కడ అనేక మనుషుల మతాలు ఉన్నాయి. కొందరు ఆత్మయే పరమాత్మ అని అంటుంటారు. ఆత్మకు లేపచేపములు అంటవు, ఆత్మ నిర్లేపి అని వారంటారు. ఆత్మ నిర్లేపి అయితే పాపాత్మ పుణ్యాత్మ అని ఎందుకంటారు? ఆత్మ నిర్లేపి అయితే పాప శరీరము పుణ్య శరీరము అని అనాలి కదా. సర్వాత్మల ఆత్మీక తండ్రి ఆత్మలైన మనలను ఈ శరీరము ద్వారా చదివిస్తున్నారు అని మీకు తెలుసు. ఆత్మను పిలుస్తారు కదా. మా తండ్రి ఆత్మ వచ్చింది, రుచి చూసింది అని అంటారు. ఆత్మయే రుచి చూస్తుంది. కానీ ఈ తండ్రి కోసం అలా అనరు. వారు అభోక్త. బ్రాహ్మణులకు తినిపిస్తారు, ఆత్మ వస్తుంది. ఎక్కడో నివసిస్తూ ఉండవచ్చు. బ్రాహ్మణులు మొదలైన వారికి తినిపించటం భారతదేశంలో సాధారణమైన విషయమే. ఆత్మను పిలుస్తారు, అనేక విధాలుగా ప్రశ్నిస్తారు. ఆ ఆత్మ చెప్పే ఎన్నో విషయాలు సత్యం అవుతూ ఉంటాయి. ఈ శ్రాద్ధము తినిపించటం ఇవన్నీ డ్రామాలో నిర్ణయం అయి ఉన్నాయి. ఇందులో ఎవ్వరూ ఆశ్చర్యపడరాదు. తండ్రి సంక్షిప్తంగా డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తారు. విస్తారంగా డ్రామా గురించి తెలియచేయలేము. ఒక్కొక్కరి గురించి అర్థం చేయించడానికి సంవత్సరాలు పడతాయి. పిల్లలైన మీకు అత్యంత సహజమైన శిక్షణ లభిస్తూ ఉంది. ఓ పతిత పావన, రండి, వచ్చి మమ్మలను పావనంగా చేయమని పాడుతారు. వారి పేరే పతిత పావనుడు. బ్రహ్మ విష్ణు శంకరులను పతిత పావనులు అని అనరు. తండ్రియే పతిత పావనుడు. ముక్తిదాత అని అంటారు. దుఃఖహర్త సుఖకర్త అని కూడా వారినే అంటారు. వారు నిరాకారులు. శివుని మందిరంలో వెళ్ళి చూస్తే అక్కడ శివలింగం ఉంటుంది. చైతన్యంలో తప్పకుండా ఉండినారు కనుకనే పూజ చేస్తారు. ఈ దేవతలు కూడా ఎప్పుడో చైతన్యంలో ఉండేవారు కనుకనే వారికి మహిమ ఉంది. నెహ్రూ చైతన్యంలో ఉండేవాడు. అందుకే
అతని ఫోటోను ఉంచి మహిమ చేస్తారు. ఎవరైనా ఏదైనా మంచి పని చేసి వెళ్తే వారి జడ చిత్రాలను పెట్టి మహిమ చేస్తారు. పవిత్రులను మాత్రమే పూజిస్తారు. ఏ మనుష్యులను పూజించరు. వికారాల నుండి జన్మించే వారికి పూజ జరుగదు. దేవతలు సదా పవిత్రులుగా ఉంటారు కనుక వారికి మాత్రమే పూజ జరుగుతుంది. తండ్రి వచ్చి ఉండినారు. మళ్ళీ ఇప్పుడు సంగమయుగంలో స్వర్గ స్థాపన చేసేందుకు వచ్చారు. మళ్ళీ ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. రావణ రాజ్యం ప్రారంభం కాగానే వెంటనే శివుని మందిరాలను నిర్మిస్తారు. ఇప్పుడు చైతన్యంలో జ్ఞానం వినిపిస్తున్నారు. వారు సత్యమైన వారు, చైతన్యమైన వారు. వారి మహిమనే పాడుతారు. నిరాకారునికి శరీరం కావాలి కదా. తండ్రియే వచ్చి విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఆ స్వర్గంలో రాజ్యం చేసేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. నిరాకార పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరులు. కానీ జ్ఞానాన్ని ఎలా వినిపించాలి? నేను ఈ శరీరంలో వచ్చాను. డ్రామాలో నాకు ఈ పాత్ర ఉంది. నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుంటానని తండ్రి చెప్తున్నారు. ఎవరు మొదటి నెంబరు గలవారో వారి అనేక జన్మల అంత్యములో నేను వచ్చి ప్రవేశిస్తాను. అతనికి బ్రహ్మ అని పేరు పెడతాను. మొదట మీరంతా బట్టిలో ఉండేవారు కనుక చాలామందికి పేర్లు పెట్టారు. తర్వాత అనేక మంది వదిలి వెళ్ళిపోయారు. కావున పేరు పెట్టిన లాభమేముంది? మీరు ఆ పేర్లు వింటే ఆశ్చర్యపడతారు. ఒకేసారి అన్ని రమణీయమైన పేర్లు వచ్చాయి. సందేశి పేర్లను తీసుకొని వచ్చేది. ఆ లిస్టు కూడా తప్పకుండా ఉంచుకోవాలి. సన్యాసులు కూడా సన్యసించినప్పుడు వారి పేర్లను కూడా మారుస్తారు. వారు ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. అలా మీరు వదిలేయరు. మీరు వచ్చి బ్రహ్మ పిల్లలుగా అవుతారు. మీరు మొదటి నుండి శివుని పిల్లలుగానే ఉన్నారు. మీరు బాప్ దాదా అని అంటారు. సన్యాసులది అలా కాదు. భలే పేరును మార్చుకున్న వారికి బాప్ దాదా లభించరు. వారికి కేవలం గురువు లభిస్తారు. హఠయోగులు హద్దులోని సన్యాసులు. మీరు రాజయోగులు, బేహద్దు సన్యాసులు. ఇరువురికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అని మహిమ చేయబడుతుంది. వారికి కూడా వైరాగ్యం ఉంది. కానీ వారిది ఇళ్ళు వాకిళ్లపై గల వైరాగ్యం. మీకు పూర్తి ప్రపంచంపై వైరాగ్యం ఉంది. సృష్టి పరివర్తన అవుతుందని వారికి తెలియనే తెలియదు. మీది అనంతమైన వైరాగ్యం. ఈ సృష్టి సమాప్తం కానున్నది. మీ కొరకు నూతన ప్రపంచం తయారవుతూ ఉంది. అక్కడికి వెళ్ళాలి. కానీ పావనం కాకుండా అక్కడికి వెళ్ళలేరు. తప్పకుండా నూతన ప్రపంచంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది. దానిని మళ్ళీ ఇప్పుడు తండ్రి స్థాపన చేస్తున్నారు. శివబాబాను స్మృతి చేయటం ద్వారా మనము పుణ్యాత్ములుగా అవుతామని మీకు తెలుసు. వాస్తవానికి ఇది చాలా సహజం. కానీ స్మృతి చేయటం మర్చిపోతారు. భక్తి మార్గంలోని పద్ధతులు, సాంప్రదాయాలు పూర్తిగా భిన్నమైనవి. వాపస్ ఇంటికి ఎవ్వరూ వెళ్ళలేరు. అందరూ పునర్జన్మలో తప్పకుండా తీసుకోవాలి. ఇంటికి వెళ్ళే సమయం అందరికీ ఒక్కటే.
ఫలానా వారు మోక్షాన్ని పొందుతున్నారని అనటం చాలా పెద్ద అసత్యము. తండ్రి చెప్తున్నారు, ఏ ఆత్మ కూడా మధ్యలో వాపస్ వెళ్ళలేదు, లేకుంటే పూర్తి ఆటంతా పాడైపోతుంది. ప్రతి ఒక్కరూ సతో రజో తమోలోకి తప్పకుండా రావాలి. మోక్షం కొరకు చాలామంది వస్తారు. వారికి మోక్షం లభించదని అర్థం చేయించబడుతుంది. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. అది ఎప్పటికీ మారదు. ఈగ ఇక్కడి నుండి ఎగిరిపోయిందంటే తిరిగి 5000 సంవత్సరాల తర్వాత కూడా అలాగే జరుగుతుంది. తండ్రి ఎంత అమాయకుడో మీకు తెలుసు. పతిత పావనుడైన తండ్రి తన పాత్ర అభినయించేందుకు పరంధామం నుండి వస్తారు. ఈ డ్రామా ఎలా తయారు చేయబడి ఉందో, ఇందులో ముఖ్యమైన వారు ఎవరున్నారో వారే అర్థం చేయిస్తారు. ఉదాహరణకి, ఈ ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఎవరు అని అన్నప్పుడు అందులో నెంబర్ వారీగా పేర్లు వ్రాస్తారు కదా. అందరికంటే ధనవంతులు ఎవరో మీకు తెలుసు. వారు అమెరికా అని అంటారు. కానీ అందరికంటే ధనవంతులు స్వర్గంలోని ఈ లక్ష్మీనారాయణులు అని మీకు తెలుసు. భవిష్యత్తులో అందరికంటే ధనవంతులుగా అయ్యేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. ఇది ఒక పరుగు పందెము వంటిది. ఈ లక్ష్మీనారాయణుల వంటి ధనవంతులు ఎవరైనా ఉంటారా? అల్లా అవల్దీన్ కథను కూడా తయారు చేశారు. రుద్దగానే కుబేర ఖజానా వెలువడుతుంది అని అంటారు. అనేక రకరకాల నాటకాలు తయారు చేస్తారు. ఈ శరీరాన్ని వదిలి స్వర్గంలోనికి వెళ్తామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మనకు లెక్కలేనంత కుబేర ఖజానా లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేస్తే మాయ ఒక్కసారిగా పారిపోతుంది. తండ్రిని స్మృతి చేయకుంటే మాయ చాలా సతాయిస్తుంది. బాబా, మాకు మాయా తుఫాన్లు చాలా వస్తాయి అని అంటారు. మీరు తండ్రిని ప్రేమతో స్మృతి చేస్తే తుఫాన్లన్నీ ఎగిరిపోతాయి. నాటకాలు మొదలైనవి కూర్చొని తయారు చేశారు. నిజానికి అవేమీ లేవు. బాబా ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేస్తే మీలో ఉన్న మిశ్రమాలన్నీ తొలగిపోతాయి. ఇతర ఏ కష్టమూ ఇవ్వరు. ఆత్మ ఏదైతే పవిత్రంగా సత్యమైన బంగారంగా ఉండేదో అది ఇప్పుడు అసత్యంగా తయారైపోయింది. మళ్ళీ ఈ స్మృతి అనే అగ్ని ద్వారా సత్యంగా తయారవుతుంది. అగ్నిలో వేయకుండా బంగారము పవిత్రంగా కాదు. దీనిని కూడా యోగాగ్ని అని అంటారు. ఇది స్మృతి విషయం. వారు అనేక రకాలైన హఠయోగాలను నేర్పిస్తారు. లేస్తూ కూర్చుంటూ తండ్రిని స్మృతి చెయ్యమని మీకు చెప్తున్నారు. ఆసనాలు మొదలైనవన్నీ ఎంతవరకు చేస్తారు? ఇక్కడ నడుస్తూ తిరుగుతూ పనులు చేస్తూ స్మృతిలో ఉండాలి. భలే వ్యాధిగ్రస్తులై ఉన్నా పడుకొని అయినా తండ్రిని స్మృతి చేయవచ్చు. శివబాబాను స్మృతి చెయ్యండి, చక్రాన్ని తిప్పండి, అంతే. దానినే వారు గంగా తీరంలో అమృతము నోటిలో ఉండని అని పాట పాడతారు. గంగా తీరంలో గంగా జలమే లభిస్తుంది కనుక మనుషులు హరిద్వారంలో వెళ్ళి కూర్చుంటారు. తండ్రి చెప్తున్నారు, మీరు ఎక్కడైనా కూర్చోండి. భలే వ్యాధిగ్రస్తులుగా ఉన్నా కేవలం తండ్రిని స్మృతి చెయ్యండి.
స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉన్నప్పుడు ప్రాణము తనువు నుండి తొలగిపోవాలి. ఈ అభ్యాసాన్ని చేయవలసి ఉంటుంది. ఆ భక్తి మార్గ విషయాలకు, ఈ జ్ఞాన మార్గ విషయాలకు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. తండ్రి స్మృతి ద్వారా మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఎవరు యుద్ధ మైదానంలో మరణిస్తారో వారు స్వర్గంలోనికి వెళ్తారని యుద్ధ మైదానంలో ఉన్నవారి గురించి చెప్తూ ఉంటారు. వాస్తవానికి యుద్ధం ఇదే. వారు కౌరవ పాండవ సైన్యాలను చూపించారు. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఏమైంది? ఫలితం ఏమీ వెలువడలేదు. పూర్తి ఘోర అంధకారంలో ఉన్నారు. ఏమీ అర్థం చేసుకోరు. అందుకే అజ్ఞాన అంధకారము అని అంటారు. తండ్రి మళ్ళీ వెలుగును ఇచ్చేందుకు వచ్చారు. వారిని జ్ఞానసాగరులు అంటారు. మీకిప్పుడు పూర్తి జ్ఞానమంతా లభించింది. అది మూలవతనము. ఆత్మలైన మీరు ఎక్కడ నివసిస్తారో దానిని బ్రహ్మాండము అంటారు. ఇక్కడ రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు తండ్రితో పాటు ఆత్మలైన మీకు కూడా పూజ చేస్తారు. ఎందుకంటే మీరు అనేక మంది కళ్యాణం చేస్తారు. తండ్రితో పాటు మీరు విశేషంగా భారతదేశానికి, ప్రపంచానికి ఆత్మీక సేవ చేస్తున్నారు. అందుకే తండ్రితో పాటు పిల్లలైన మీకు కూడా పూజ జరుగుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మాయా తుఫాన్లను తరిమి కొట్టేందుకు తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. ఆత్మను యోగాగ్ని ద్వారా సత్యమైన బంగారుగా తయారు చేసుకోవాలి. బేహద్దు వైరాగ్యం గలవారై ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. ప్రపంచం మారుతూ ఉంది. నూతన ప్రపంచానికి వెళ్ళాలి కనుక దీని నుండి సన్యాసాన్ని తీసుకోవాలి. వరదానము. జ్ఞాన పాయింట్లను ప్రతిరోజు రివైజ్ చేసుకొని సమాధాన స్వరూపంగా అయ్యే దుఃఖరహిత ప్రపంచానికి చక్రవర్తి భవ. డైరీలలో లేక బుద్ధిలో ఉండే జ్ఞాన పాయింట్లను ప్రతిరోజు రివైజ్ చేసుకోండి. అంతేకాక వాటిని అనుభవంలోనికి తీసుకొని రండి. తద్వారా ఏ రకమైన సమస్యలనైనా సహజంగా సమాధానం చేయగలరు. ఎప్పుడు వ్యర్థ సంకల్పాల సుత్తితో సమస్యలు అనే రాళ్లను పగలగొట్టడంలో సమయాన్ని పోగొట్టుకోవద్దు. డ్రామా శబ్దం స్మృతి ద్వారా హైజంప్ చేసి ముందుకు వెళ్ళండి. అప్పుడు పాత సంస్కారాలు మీకు దాసీగా అవుతాయి. అయితే ముందు చక్రవర్తిగా కండి. హృదయ సింహాసన అధికారులుగా అవ్వండి. స్లోగన్. ప్రతి ఒక్కరికి సన్మానం ఇవ్వటమే సన్మానాన్ని ప్రాప్తి చేసుకోవటము. ఓం శాంతి.